హాయ్ హలో వెల్కమ్ టు ఎస్టీ కొండదర యూట్యూబ్ ఛానల్. ఎదురుకొమ్ములు సీజన్ ఇది. ఎదురుకొమ్ములు ఎలా సేకరిస్తారో, దాన్ని ఎలా తయారు చేస్తారో ఈరోజు వీడియోలో చూద్దాం. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఎదురుకొమ్ములు పిలుస్తారు. ఆ పేర్లు ఏంటేంటో ఇస్తారు, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, అది పెద్ద అయిన తర్వాత ఏ విధంగా ఉపయోగపడుతుందో అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో చూద్దాం. రండి. సేకరించడానికి మన గిరిజన ప్రాంతంలో ఈ వర్షాకాలంలో మాత్రమే దొరికే ఆహారం ఎదురుకొమ్ములు. వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఒక ప్రాంతంలో ఎదురు కంజా అని, ఎదురు మొవ్వు అని వేరే ప్రాంతంలో పిలుస్తారు. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వేటి కోసమైతే అంత పెద్ద కొండ ఎక్కి వెళ్ళాము, అవి మాకు కనిపించేసరికి చాలా సంతోషపడ్డాము. మా గిరిజనులు వీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. లేతగా ఉన్నప్పుడు కూర కోసం, ముదిరిపోయినప్పుడు పెద్దగా అయినప్పుడు ఇల్లు కట్టుకొనడానికి ఉపయోగిస్తారు. ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ వెదురు. వీలైతే వాటి కోసం ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అడవి దోమలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొండలో మేము ఉండలేకపోయాం. ఇవి ఇక్కడే ఈ విధంగా ఒలుసుకొని తీసుకెళ్ళాలని అనుకున్నాము. అడవి దోమలు కరిస్తే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకనే మేము త్వరగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. మా గిరిజనులు వీటిని తీగలుగా కోసి ఎండబెట్టి నిల్వ చేసుకొని వీటిని వండుకుంటారు. అలా ఎండబెట్టడం వల్ల ఎన్ని సంవత్సరాలైనా పాడైపోకుండా స్టాక్ ఉంటాయి. అలా తెచ్చిన కొమ్ములను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న కొమ్ములను ఆ ముక్కలు ఉడికేలోపు నేను వాటికి సరిపడే సామాగ్రిని సిద్ధపరిచాను. ఇవి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇవి పోపులు. ఈ విధంగా సిద్ధపరచుకొని ఉంచుకున్నాను. ఈ విధంగా ఉడికించిన ముక్కల్ని వాటిలో వేసి తగినంత ఉప్పేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ విధంగా పూర్తిగా కలిపి అది బాగా నీరు
స్టాప్